So now let us understand working on one requirement where we'll use PZDynasty. సో ఫస్ట్ ఆ రిక్వైర్మెంట్ ఎలా చేయాలో మీరే చెప్పాలి. చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారు అనేది. సో దిస్ ఈజ్ మై ఆపరేటర్స్ టేబుల్. ఓకే, దిస్ ఈజ్ మై ఆపరేటర్స్ టేబుల్. ఓకే, అండ్ యు నో py user identifier, it's primary key. Okay, py user identifier is primary key and py report to is his manager's name. సో ఇక్కడ ఆపరేటర్ 1, ఆపరేటర్ 2, ఆపరేటర్ 3 ఇలా టోటల్గా 100 ఆపరేటర్స్ ఉన్నారు. అండ్ మేబీ ఫస్ట్ 3 ఆపరేటర్స్కి మేనేజర్ 1, సో మేబీ మేనేజర్ 2. సో లైక్ వైజ్ ఒక 10 మేనేజర్స్ ఉన్నారు అనుకోండి. ఈచ్ మేనేజర్కి ఒక 3 or 4 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలా ఉన్నారు అనుకో. సో నౌ యూఐలో కన్సిడర్ ఒక యూజర్ పోర్టల్ అనుకుందాం, ఆర్ కైండ్ ఆఫ్ ఒక స్క్రీన్ డిజైన్ చేయాలి. And a screen lo there must be one drop down. So where I'm supposed to get all the managers available. All the managers are ante managers selection అనేది కనిపించాలి. సో బై డిఫాల్ట్ గా ఇక్కడ ఎంతమంది మేనేజర్స్ ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ అవుట్ అయిపోవాలి M1 నుంచి M10 వరకు. ఓకేనా, M1 నుంచి M10 వరకు. ఇఫ్ ఐ సెలెక్ట్ సంథింగ్ లైక్ M1, ఇమీడియట్ గా బిలో ఒక టేబుల్ లేఅవుట్ డిస్ప్లే అవ్వాలి. యాక్చువల్గా పాపప్ రావాలి, మీకు పాపప్ గురించి ఇంకా చెప్పలేదు కాబట్టి. ఆఫ్టర్ యూ సెలెక్టింగ్ ఎనీ మేనేజర్, ఇమీడియట్లీ బిలో ఐ హ్యావ్ టు గెట్ హిస్ రిపోర్టీస్ లిస్ట్. సో అంటే ఆపరేటర్ 1 మేబీ హిస్ ఈమెయిల్ ఐడి అండ్ మేబీ హిస్ యాక్సెస్ గ్రూప్, ఆపరేటర్ 2 డేటా, ఆపరేటర్ 3 డేటా, ఆపరేటర్ 4 డేటా ఇలా. ఇఫ్ ఐ చేంజ్ దిస్ టు M2, దెన్ ఇమీడియట్ గా కింద టేబుల్ లేఅవుట్ లో మేనేజర్ 2కి రిపోర్టీస్ మొత్తం లిస్ట్ అవుట్ అవ్వాలి. సెలెక్టెడ్ మేనేజర్ కి రిపోర్టీస్ లిస్ట్ అవుతారు. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గివెన్ విత్ సమ్ చెక్ బాక్స్. సో ఐ కెన్ సెలెక్ట్ మేబీ 1, మేబీ 3 అనుకోండి ఈ కేసులో. అండ్ జస్ట్ బిలో దిస్ టేబుల్ లేఅవుట్ దేర్ మస్ట్ బి వన్ మోర్ డ్రాప్ డౌన్ అగైన్ టు గెట్ సేమ్ మేనేజర్ డేటా, బట్ ఇట్ షుడ్ నాట్ బి డిస్ప్లేడ్ విత్ ఎర్లియర్ సెలెక్టెడ్ వన్. టోటల్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు? 10ఏనా? ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఎంతమంది లిస్ట్ అవుట్ అవ్వాలి? 10ఏనా? ఓకే, సో ఇక్కడ కూడా మేనేజర్స్ అంటే 10 మెంబర్సే రావాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేనేజర్ 2ని సెలెక్ట్ చేస్తే మేనేజర్ 2తో ఉన్న ఆపరేటర్స్ లిస్ట్ అంతా వచ్చేసారు. నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మేనేజర్ 1 అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను అనుకోండి. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆపరేటర్ 1 అండ్ ఆపరేటర్ 3 ఎవరైతే ఉన్నారో their manager name has to be updated to something like M4. Got my point? రిక్వైర్మెంట్ అర్థమైందా? సో ఫస్ట్ ఒక మేనేజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళ లిస్ట్ మొత్తం వస్తుంది, ఇక్కడ ఉన్న లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. సో ఎనీ థింగ్స్ మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే ఆ సెలెక్టెడ్ మెంబర్స్ కి మేనేజర్ నేమ్స్ మారిపోవాలి. దిస్ ఈజ్ అవర్ ఎంటైర్ టాస్క్. సో టాస్క్ క్లియరా ఎవ్రీవన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఆన్లైన్ పీపుల్ టాస్క్ అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, సరే ఫస్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు రవి అనేవాడు ఒక మేనేజర్ అనుకోండి, పెగా మేనేజర్. ఓకే, సో రవి కింద రాము అనే ఒక పర్సన్ డెవలపర్, వీళ్ళందరూ. ఓకే, రాజు అనే ఒక పర్సన్, రమ్య అనే ఒక పర్సన్, సతీష్ అనే ఒక పర్సన్, శ్యామ్ అనే ఒక పర్సన్, 5 డెవలపర్స్ ఉన్నారు. సో రాముకి 10 డిఫెక్ట్స్ అసైన్ అయిపోయాయి. వీడు ఏం చేయాలి? 10 డిఫెక్ట్స్ వర్క్ చేయాలి, ఫిక్స్ చేయాలి. సో వీడికి 5 డిఫెక్ట్స్ అసైన్ అయి ఉన్నాయి, వీడికి 4 డిఫెక్ట్స్ ఉన్నాయి, వీడికి 14 డిఫెక్ట్స్ ఉన్నాయి. శ్యామ్కి మాత్రం 0 డిఫెక్ట్స్ అనుకోండి. శ్యామ్కి అసలు డిఫెక్ట్స్ ఏమి అసైన్ అయి లేవు. సో ఇప్పుడు రవి అంటే హీజ్ లైక్ మేనేజర్ కదా. ఓకే, ఆర్ సతీష్ ఉన్నాడు కదా, సతీష్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సో దేర్ ఆర్ లైక్ 14 డిఫెక్ట్స్ అసైన్డ్ ఫర్ మీ, సో ప్లీజ్ అసైన్ ఎనీ 4 డిఫెక్ట్స్ ఆర్ 5 డిఫెక్ట్స్ టు శ్యామ్ అని అంటున్నాడు. సో అంటే రవి ఏం చేయాలి? రవి అంటే మేనేజర్ కదా, మేనేజర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. సో మేనేజర్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ దేర్ మస్ట్ బి ఏ డ్రాప్ డౌన్ టు సెలెక్ట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ రిపోర్టీస్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ వేరు, ముందు ఎగ్జాంపుల్ వేరు, బట్
Try to understand, correlate. So there must be one drop down to get all the list of his reportees. అంటే రాము, రాజు, రమ్య, సతీష్ ఇలా నేమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు వీడు ఏం చేయాలంటే ఇనీషియల్ ఆపరేటర్ అనే ట్యాగ్ అయితే సో వీడు సతీష్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అంతేనా? ఉదయ్ చెప్పు. ఎస్ రైట్, సతీష్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సతీష్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే దేర్ మస్ట్ బి వన్ టేబుల్ లేఅవుట్ అండ్ ఇప్పుడు సతీష్ కి ట్యాగ్ అయిన 14 డిఫెక్ట్స్ కనిపించాలి ఇక్కడ. 14 డిఫెక్ట్స్. మేబీ ర్యాండమ్ గా కొన్ని డిఫెక్ట్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్, ర్యాండమ్ కొన్ని డిఫెక్ట్స్ సెలెక్ట్ చేశాడు. బిలో దేర్ మస్ట్ బి సంథింగ్ లైక్ న్యూ అసైన్ టు అని ఇంకొక డ్రాప్ డౌన్ కనిపించాలి. ఈ డ్రాప్ డౌన్ లో మళ్ళీ సేమ్ అవే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్స్ రావాలి. బట్ సతీష్ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ సతీష్ నేమ్ రాకూడదు. ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో ఎక్స్క్లూడింగ్ దట్ ఇక్కడ డేటా అంతా డిస్ప్లే అవ్వాలి. మేబీ ఇక్కడ రాము అని సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ ఎక్సెప్ట్ రాము ఎవ్రీథింగ్ షుడ్ బి లోడెడ్. అంటే ఇప్పుడు ఈ కేసులో సతీష్ రాకుండా రాము, రాజు, రమ్య, శ్యామ్ ఈ 4 మెంబర్సే వస్తారు. అండ్ హియర్ శ్యామ్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తే ఈ సెలెక్టెడ్ 4 డిఫెక్ట్స్ అనేవి శ్యామ్ కింద యాడ్ అవ్వాలి, వీడికి రెడ్యూస్ అవ్వాలి. ఇది టాస్క్. ఫస్ట్ ఈ సినారీ అర్థమైందా? ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఓకే. సో నౌ రిలేటెడ్ టు ఆపరేటర్స్ is what I'm talking now. So this is my operator table where I have operator 1, 2, 3. So this is like tagged for manager 1, manager 1, and maybe manager 2, manager 2, and operator 5, manager 3, operator 6, manager 3. So UA lo, this is about like updating manager's name. Okay, operator ki updating manager's name. So there must be one drop down where we are supposed to get all the list of managers M1, M2, M3. Idi clear? Clear kada? Okay. If I'm selecting M1, నాకు కింద టేబుల్ లేఅవుట్ లో ఎన్ని రికార్డ్స్ రావాలి? 2. O1, O2 అంతేనా? O1, O2. So now if I select this one, కింద మళ్ళీ డ్రాప్ డౌన్ లో మేనేజర్ రావాలి, న్యూ మేనేజర్ సెలెక్షన్ రావాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ లో సేమ్ వాల్యూస్ పాసిబిలిటీ ఉండాలి. ఇప్పుడు M2, M3 సెలెక్ట్ చేసిన మళ్ళీ కనబడకూడదు. M2, M3 కనిపించాలి. ఇఫ్ ఐ సెలెక్ట్ M3 అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్, టేబుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆపరేటర్ 1 కి మేనేజర్ 1 కాకుండా మేనేజర్ 3 మారిపోతుంది. am I correct? ఎస్ రైట్. అదే కదా నేను చెప్తున్న టాస్క్. ఇప్పుడు M3 సెలెక్ట్ చేసాను అనుకోండి. నౌ ఇక్కడ O1 కనిపించాలి, O5 కనిపించాలి, O6 కనిపించాలి. ఇఫ్ ఐ సెలెక్ట్ O6 అండ్ నౌ సెలెక్టెడ్ M2, అప్పుడు ఏమవ్వాలి? సో వీడికి M2 కింద చేంజ్ అయిపోవాలి. సో దిస్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. క్లియర్ విత్ దిస్? ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థమైందా? ఓకే. సో నౌ టెల్ మీ వాట్ యుల్ డు. అన్ని సినారియో బేస్డే, ఇంటర్వ్యూస్ ఇవే అడుగుతారు. So first, if you are creating a new section, so UI level low, I wanted to create one drop down property. We have to create one page list property. We have to create one more drop down. Ante kada? Okay, one more drop down. So we'll create something like existing manager as one property. Okay. Existing manager and kind of latest manager. Latest or new. Latest laga cheddam. And we have to create one page list. Page list లో some operators ఇస్తాం. సో చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి. సెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక డ్రాప్ డౌన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము. ఆ డ్రాప్ డౌన్ కి సోర్స్ ఏమి ఇవ్వాలి? ఆ డ్రాప్ డౌన్ కి సోర్స్ ఈ సెక్షన్ అంతా వర్క్ క్లాస్ లో ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు డ్రాప్ డౌన్ కి సోర్స్ ఏంటి? యాక్టివిటీ, డేటా పేజ్, రిపోర్ట్ డెఫినిషన్? డేటా పేజ్. I think database. డేటా పేజ్. సో డేటా పేజ్ ఏమన్నా రెడీమేడ్ ఉంటుందా, కొత్తది క్రియేట్ చేయాలా? డేటా పేజ్ ఏమైనా రెడీమేడ్ ఉంటుందా, కొత్తది క్రియేట్ చేయాలా? ఉండదు సార్, రిపోర్ట్ డెఫినేషన్ లో అయితే ఉంటాయి. డేటా పేజ్ అసలు ఇప్పుడు ఏ క్లాస్ రిలేటెడ్ గా మ్యాప్ అవ్వాలి? Operators.
ఆపరేట్ Data ID. admin operator ID. Data admin. ఆపరేట్ Data ID. admin. సో you'll expect one report definition also for that కదా, రిపోర్ట్ డెఫినేషన్ Yes. రెడీ ఉంటుంది కదా. Report Okay, sir. definition ready ఉంటుంది. సో మేబీ కొత్త రిపోర్ట్ డెఫినేషన్ అయినా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. సో రిపోర్ట్ డెఫినేషన్ ఏమేమి చేంజెస్ చేయాలి ఇప్పుడు? PY report to రిపోర్ట్ డెఫినేషన్ ఇప్పుడు ఏమేమి చేంజెస్ చేయాలి? సో స్ట్రైట్ అవే PY రిపోర్ట్ టు పుల్ అవుట్ కావాలి. సో PY అవును. రిపోర్ట్ తెస్తే M1 M1 M M3 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 ఇలా రిపీట్ అవుతుంది. సో యు ఆర్ అవును. సపోజ్ టు రిమూవ్ డూప్లికేటెడ్ పార్ట్. ఎస్ ఆర్ నో? Yes, sir. అవును. Remove duplicate. లాస్ట్ లో చెక్ బాక్స్ మార్క్ చేస్తే చాలు కదా, రిమూవ్ డూప్లికేట్. Okay, sir. సో ఇప్పుడు ఆ డ్రాప్ డౌన్ కి వాల్యూస్ పుల్ చేయడం ఈజీ. సో తర్వాత ఆఫ్టర్ ఐ సెలెక్టింగ్ ఎనీ వాల్యూ అవుట్ ఆఫ్ దట్ సమ్ యాక్షన్ ఏదో ఉంది అంటే ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ వాట్ యుల్ డూ? ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ ఏం చేయాలి? రిమూవ్ అవ్వాలి. మనం ఏదైతే ఏం రిమూవ్ అవ్వాలి? ఫెచ్ అవ్వాలి, యాక్టివిటీ రన్ యాక్టివిటీ. ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ ఇస్ వాట్ యుల్ డూ. యాక్టివిటీ ఏ క్లాస్ లో క్రియేట్ చేయాలి ఇప్పుడు? డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి. యాక్టివిటీ ఎక్కడ చేస్తారు? డేటా అడ్మిన్ ఆపరేటర్ లో చేస్తే వర్క్ క్లాస్ ఎలా కాల్ చేస్తారు అది? కరెక్ట్. యా, వర్క్ క్లాస్. వర్క్ క్లాస్ లో వాట్ ఈస్ యువర్ స్టెప్ 1? OBJ browse. OBJ browse ఆపరేటర్స్. క్లాస్ వచ్చేసి Operator ID admin. యా, Data admin డేటా అడ్మిన్ operator ఆపరేటర్ ఐడి చేస్తాం. ఆ ఫీల్డ్ వచ్చేసి రిపోర్ట్ టు PY రిపోర్ట్ టు ఆన్ చేంజ్ ఆఫ్ దిస్ యుల్ గో ఫర్ యాక్టివిటీ. యాక్టివిటీలో యుల్ గో ఫర్ OBJ browse data admin అడ్మిన్ ఆపరేటర్ ఐడి. సో వేర్ PY ఐడి రిపోర్ట్ టు is equal to primary dot డాట్ manager. This one M1 అనుకోండి, వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ అనుకోండి. సో అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన దాంతో డేటా అంతా పుల్ అవుట్ అవ్వాలి. సో వీ వాంట్ PY యూజర్ ఐడెంటిఫైర్, PY ఈమెయిల్ అడ్రస్, PY యాక్సెస్ గ్రూప్, ఇలా ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అవన్నీ ఫెచ్ అవుట్ అవ్వాలి. ఓకేనా? అన్ని ఫెచ్ అవుట్ అవుతాయి. సో ఆఫ్టర్ విచ్ చెక్ బాక్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ ర్యాండమ్ సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఈ సెకండ్ డ్రాప్ డౌన్ లో మళ్ళీ ఏం చేయాలి? ఈ సెకండ్ డ్రాప్ డౌన్ లో డేటా కావాలి కదా, దానికి ఏం చేయాలి? అగైన్ యాక్టివిటీ ఇచ్చారు. సెకండ్ డ్రాప్ డౌన్ కి RD చాలు. RD is enough. సో RD లో యూ షుడ్ నాట్ పుల్ అవుట్ సెలెక్టెడ్ వాల్యూ కదా, దానికి ఏం చేయాలి? ఎలా చేస్తారు ఇది? బాలా ఎనీ ఫిల్టర్ సార్. ఫిల్టర్ ఏం చేయాలి ఫిల్టర్ లో? మీకు అంతకుముందు రిక్వైర్మెంట్ ఇచ్చాను, యాక్చువల్గా మీరు చేస్తారో లేదో. రిక్వైర్మెంట్ ఏంటి చేశాను అంటే సార్. చేశారు అది చెప్పాను. ఆపరేటర్ ఐడి ఇస్తే రిపోర్ట్ మేనేజర్ రావాలి, లేకపోతే రిపోర్ట్ మేనేజర్ ఇస్తే ఆపరేటర్స్ ఐడి రావాలి. నో అది కాదు, అది సింపులే. ఓకే, సో ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ ఏ టేబుల్ వేర్ సిటీ డేటా ఇస్ దేర్. సిటీ ఐడి, సిటీ నేమ్ అనుకోండి. సో యూఐలో దేర్ మస్ట్ బి సంథింగ్ రిలేటెడ్ టు సిటీ నేమ్ సెలెక్షన్. అన్ని సిటీస్. దిస్ ఈజ్ అబౌట్ ప్రిఫరెన్స్ నెంబర్ 1, ప్రిఫరెన్స్ నెంబర్ 2, ప్రిఫరెన్స్ నెంబర్ 3. సో మీరు ఏమైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ విల్ చూస్ మై లొకేషన్ యాజ్ హైదరాబాద్, మేబీ సెకండ్ ప్రిఫరెన్స్ యాజ్ చెన్నై, థర్డ్ ప్రిఫరెన్స్ యాజ్ బెంగళూరు, ఇలా ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేస్తాం. అంటే డ్రాప్ డౌన్ 1 షుడ్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ 100 కంట్రీస్, డ్రాప్ డౌన్ 2 ఆల్సో 100, డ్రాప్ డౌన్ 3 ఆల్సో సేమ్ 100. మేబీ ఇప్పుడు ఫస్ట్ దానిలో హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే డ్రాప్ డౌన్ 2లో ఐ షుడ్ సి ఓన్లీ 99, హైదరాబాద్ మిస్ అవ్వాలి, అవునా కాదు? అండ్ హియర్ ఇఫ్ ఐ సెలెక్ట్ చెన్నై, అప్పుడు థర్డ్ డ్రాప్ డౌన్ లో 98 కనిపించాలి, హైదరాబాద్ అండ్ చెన్నై షుడ్ బి మిస్సింగ్ అవుట్. ఎస్ రైట్? సో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు రీసెట్ దిస్ అంటే సెలెక్ట్ చేసేసాం అనుకోండి. సో అప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ హైదరాబాద్ కనిపించవచ్చు. ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు రీసెట్ దిస్, సో ఇక్కడ టోటల్ 100 వచ్చేస్తాయి. సో అంటే ఇఫ్ ఐ సెలెక్ట్ ఎనీ వాల్యూ ఇట్ షుడ్ నాట్ బి అవైలబుల్ ఇన్ అదర్ 2, అంతే రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఎలా చేస్తారు? ఇది చేస్తే అది ఈజీ కదా. అర్థమైందా కళ్యాణ్? అర్థమైందా క్వశ్చన్? చెప్పండి ఎలా చేయాలి డేటా ట్రాన్స్ఫార్మ్? ఎలా ఎలా చేయాలి ఇది? శివ, బాలా, మీరు ట్రై చేయగలుగుతారా?
శివ నువ్వు చెప్పు, వెంకట శివ ఎలా చేయాలి? శివ ఇదేర్ Yeah, sir. ఎలా చేయొచ్చు? వర్కింగ్ ఏనా శివ నువ్వు? ఏ శివ వర్కింగ్ ఏనా అంటున్నా? Yes, sir. వర్కింగ్ ఏనా అంటున్నా? Yes, sir. Working, sir. Thinking. ఈ సినారియో రాలేదా ఇప్పుడు? Like selected, already selected అనే దాన్ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా సార్? ఎక్కడ ఎలా? అంటే DT లోనే. డిటి దాకా వెళ్ళాలి, అంత కాంప్లికేషన్ చేసుకోవద్దు, చాలా సింపుల్ ఈ టాస్క్. సో ఏం చేస్తామంటే, సో యూ విల్ బి క్రియేటింగ్ రిపోర్ట్ డెఫినిషన్ 1. రిపోర్ట్ డెఫినిషన్ 1 లో డాట్ అంటే ఇది డాట్ ప్రిఫరెన్స్ 1. దిస్ ఈస్ లైక్ డాట్ ప్రిఫరెన్స్ 2, డాట్ ప్రిఫరెన్స్ నెంబర్ 3. యుల్ క్రియేట్ RD1 యాజ్ ద సోర్స్ హియర్. సో RD1 లో డాట్ సిటీ నేమే కదా పుల్ అవుట్ అవ్వాలి. వేర్ కండిషన్ లో డాట్ సిటీ నేమ్ నాట్ ఈక్వల్ టు P2, డాట్ సిటీ నేమ్ నాట్ ఈక్వల్ టు P3, A అండ్ B అని ఇస్తే అయిపోయినట్టే. సో దిస్ ఈస్ ట్రైంగ్ టు పుల్ అవుట్ ఆల్ ద రికార్డ్స్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు P2, నాట్ ఈక్వల్ టు P3. సిమిలర్ గా ఇక్కడ ఇంకో RD క్రియేట్ చేయాలి. సో వేర్ సిటీ నేమ్ is what you have to pull out, where city name not equal to P1, not equal to P3, ఇక్కడ సిటీ నేమ్ నాట్ ఈక్వల్ టు P2, నాట్ ఈక్వల్ టు P1, అంతే, టాస్క్ అయిపోయినట్టు. ఎంత సింపుల్ ఇది. మీరు ఏదో డేటా ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి సో మేబీ 3 డిఫరెంట్ పేజెస్లో మెయింటైన్ చేసి ఒకదానొకటి రిమూవ్ చేసుకొని అలా ఎన్నిసార్లు చేస్తారు? అస్సలు పాసిబుల్ కాదు అది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు ట్రై, ఇది మీరు చేయండి. అండ్ సేమ్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇట్ హియర్ ఆల్సో. సో ఇక్కడ డాట్ ఎగ్జిస్టింగ్ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం, డాట్ లేటెస్ట్ మేనేజర్. ఇక్కడ ఒక RD క్రియేట్ చేసాం, దానికి ఫిల్టర్ ఏమి ఉండదు, సింపుల్ గా డూప్లికేట్స్ రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇంకొక RD క్రియేట్ చేస్తాం సేమ్ డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడిలోనే. అండ్ ఇక్కడ కూడా సో డాట్ PY రిపోర్ట్ టు మేనేజర్ తెచ్చుకుంటాం వితౌట్ డూప్లికేషన్. అండ్ ఇక్కడ PY రిపోర్ట్ టు నాట్ ఈక్వల్ టు డాట్ ఎగ్జిస్టింగ్, అంటే ఇది సెలెక్ట్ చేసింది కాకుండా మిగతావన్నీ ఫెచ్ అవుట్ అవ్వాలి. సో దిస్ వర్క్స్ ఎవ్రీ టైమ్. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, అది మిస్ అవుతుంది. ఇక్కడ మార్చి చూడండి, ఇక్కడ అది మిస్ అవుతుంది. గాట్ ఇట్ రైట్? నౌ క్లియర్ ఎవ్రీవన్? క్లియర్ రైట్? అప్పుడు 3 కండిషన్ ఇవ్వాలి కదా సార్ ఇక్కడ స్టేట్ లో. ఏది స్టేట్ కి చెప్పారు చూడండి, సిటీస్ లోకి RD చెప్పారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P1 ఉంది కదా, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3. ప్రయారిటీ 1 తెచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నారంటే కండిషన్స్ 3 రాయాలి కదా సార్. ఇప్పుడు ఇక్కడ మనకి 3 ఎందుకు? సో రిపోర్ట్ డెఫినేషన్ లో డాట్ సిటీ నేమ్ అని ఇస్తే ఇక్కడ ఉన్న 100 వచ్చేస్తాయి. బట్ మనకి ఏమి వద్దు, P2లో అయినా సెలెక్ట్ చేసి ఉండుంటే వద్దు కదా, P3లో సెలెక్ట్ చేసి వద్దు. సో డాట్ సిటీ నేమ్ నాట్ ఈక్వల్ అంటే ఇది చెన్నై అనుకోండి, సో ఇక్కడ హైదరాబాద్ ఇవన్నీ వస్తాయి. సో తెచ్చుకునేటప్పుడు వేర్ సిటీ నేమ్ నాట్ ఈక్వల్ టు P2, P2లో చెన్నై ఉంది కదా, చెన్నై రాదు, బెంగళూరు రాదు. సో సిటీ నేమ్ నాట్ ఈక్వల్ టు P2's వాల్యూ, నాట్ ఈక్వల్ టు P3's వాల్యూ. సిమిలర్ గా ఇక్కడ అలాంటి సచ్ కాంబినేషన్ P1, P3 కాకుండా P1, P2 కాకుండా తెచ్చు. ఓకే, ఎనీవే ఇప్పుడు ఇది ట్రై చేస్తాం కదా, మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు దీంట్లో ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సినారియో, బట్ చాలా సింపుల్. ఇది చాలా మందికి స్ట్రైక్ అవ్వదు, చాలా కష్టం అనుకుంటారు. సింపుల్ టాస్క్ ఇది. గాట్ ఇట్ రైట్? సార్ ఇప్పుడు P1 లో 2 సెలెక్ట్ చేస్తే 2 రిమూవ్ అవ్వడం P1 లో 2 ఎలా సెలెక్ట్ చేస్తాం? డ్రాప్ డౌన్ కదా, అంటే మల్టీ సెలెక్ట్ యూస్ చేసి సెలెక్ట్ చేస్తే. మల్టీ సెలెక్ట్ అనేది సింగిల్ వాల్యూ ప్రాపర్టీ కాదుగా, పేజ్ సెలెక్ట్ లిస్ట్. ఒక పేజ్ లిస్ట్ అవుతుంది. ఇక్కడ ఒక పేజ్ లిస్ట్ ఇంకో పేజ్ లిస్ట్ ని కంపేర్ చేయడం అనేది అంత సింపుల్ కాదు. అంటే మై ఇంటెన్షన్ ఈజ్ డ్రాప్ డౌన్ అని కాదు సార్, 2 వాల్యూస్ సెలెక్ట్ చేసినప్పుడు ఎలా లైక్ ఏమన్నా పాసిబిలిటీ ఉందా ఆ 2 వాల్యూస్ కాకుండా వాల్యూస్ లూప్ చేయాలి. సో ఇక్కడ పేజ్ లిస్ట్ లో మేబీ టోటల్ 100 అనేది దీనికి ఇన్పుట్ అయి ఉండొచ్చు. 2 సెలెక్ట్ చేస్తే ఈ పేజ్ లిస్ట్ లో 2 వస్తాయి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ దిస్ అనేది కండిషన్ చెక్ చేసుకోవాలి, లూపింగ్ చేసి చేయాలి. అది యాక్టివిటీతోనే పాసిబుల్ అవుతుంది. ఈ డేటా ట్రాన్స్ఫార్మ్ తో కూడా చేయలేరు, రిపోర్ట్ డెఫినేషన్ అస్సలు చేయలేరు, యాక్టివిటీతో చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఆఫ్ దిస్
If this is equal to this one, దాన్ని రిమూవ్ చేయడం కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. Okay, లేదనుకుంటే కనుక ఇంకా దీన్ని ఇండివిజువల్ ప్రాపర్టీస్ కింద మ్యాప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెలెక్టెడ్ వాల్యూస్ okay, సో మేబీ సెలెక్టెడ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దాని వాల్యూస్ మ్యాప్ చేయొచ్చు. సెలెక్టెడ్ 2 అనేది సెకండ్ వాల్యూ దీనికి మ్యాప్ చేయొచ్చు. ఇక్కడ డాట్ సిటీ నేమ్ కింద ఫిల్టర్ లో నాట్ ఈక్వల్ టు S1, నాట్ ఈక్వల్ టు S2 ఇలా మేబీ 1 or 2 అయితే ఇలా ఇండివిజువల్ ప్రాపర్టీస్ మ్యాప్ చేస్తే ఇక్కడ ఫిల్టరింగ్ పార్ట్ ఈజీ, రిపోర్ట్ డెఫినిషన్ పార్ట్ ఈజీ. సో okay. సెలెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఆన్ చేంజ్ డేటా ట్రాన్స్ఫార్మ్ చేసి పేజ్ లిస్ట్ ఉన్న డేటాని ఇండివిజువల్ ప్రాపర్టీస్ మ్యాప్ చేసి ట్రై చేయొచ్చు ఇలా కూడా. Got it right? Yeah. Got it. Now let's work on our requirement. దాని తర్వాత ఈ బటన్ క్లిక్ మీద ఏం జరగాలని తర్వాత చూద్దాం. అంతే కదా, ఇక్కడ సెలెక్షన్ అవ్వాలి, ఇక్కడ నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ సెకండ్ మేనేజర్ సెలెక్ట్ చేస్తాం, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ లెట్స్ కంప్లీట్ UI పార్ట్ అండ్ జస్ట్ రిపోర్ట్ డెఫినేషన్స్ పార్ట్. So configure UI. So to pull operators based on selected manager in table layout mode. Okay, in table layout. So where more than one operator can be selected from table layout and get their manager's name updated. Okay, so ఇది మన టాస్క్ అనుకోండి. So for now, first what we'll do is we'll try to create a new section. Okay, ఇదంతా వర్క్ క్లాస్ లోకి అయితే కేస్ స్టెప్స్కి వెళ్ళిపోదాం. Okay, so let me add some step. ఇక్కడ చోట స్టెప్ యాడ్ చేసేద్దాం. So update manager name. So click on configure view. Okay, so we require 2 properties, right? Okay, పేజ్ లిస్ట్ కూడా కావాలి, అది యాక్టివిటీతో బిల్డ్ చేసి చేయగలుగుతాము. సో అది వదిలేసండి ఫర్ నౌ. సో క్లిక్ ఆన్ ప్లేస్ existing manager which must be like a drop down. Okay, which must be like a drop down. Values కూడా ఏం అవసరం లేదు ఫర్ నౌ. Click on submit and latest manager. So which must be like a pick list. Again submit this. Submitted, save, open, created section. Submit this. ఇదే కదా సెక్షన్. Okay, so for this first drop down, report definition must be the source, right? So let's create new RD from here. So we must create it in data admin operator ID class.
So pull manager without duplicate. Pull manager, no duplicate. So create new RT from here. So automatically data admin class lo create avutadi. Create and open. So dot py report to. So this is what we require. And here we don't want to pull out duplicated values. So click on save. Okay, click on save. So let's create one more RD here itself. So new manager, sorry, pull manager without initial selected. Pull manager excluding initial operator, initial manager. So create and open. As usual, ikkada py report to ane ivvali, and ikkada filter lo, so where py report to is not equal to, ante kada, is not equal to first drop down lo select chesina value. So first drop down lo value ikkadiki reach avvalante aa drop down ఏ క్లాస్ లో క్రియేట్ చేసాం, వర్క్ క్లాస్ లో చేసాం. అండ్ ఇక్కడ ఈ RTA క్లాస్ లో ఉంది, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడిలో ఉంది. ఇక్కడ మనం ఎలా పాస్ చేయాలి, py వర్క్ పేజ్ డాట్ అని డిఫైన్ చేసి పాస్ చేయాలి. ఆర్ ఇన్స్టెడ్ లెట్స్ డిఫైన్ ఇట్ యాజ్ ఎన్ పారామీటర్. సో గో టు పారామీటర్స్. ప్రాపర్టీ నేమ్స్ ఏమి ఇచ్చాం, ఇనిషియల్ మేనేజర్, ఎగ్జిస్టింగ్ మేనేజర్, లేటెస్ట్ మేనేజర్ కదా. సో existing manager, I'm defining one parameter. It can be with a different name, not a problem. So ఇక్కడ param dot existing manager. This is what you have to define. Save as, create new RT. Okay, so now save this. Follow up another. Clear, right? And even duplicates remove allocate చేసాం. So come back to your section, and first drop down key we have to define this, submit it. Okay, so now second drop down key em set cheyalante, again report definition, which is from data admin operator ID class, data admin operator ID class. So here you have to use this one, full manager excluding initial manager. So where existing manager value అంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన దాన్ని పారామీటర్ గా పాస్ చేస్తాం. ఇక్కడ మేనేజర్ 1 సెలెక్ట్ చేసాం అనుకోండి, సో వీఆర్ పాసింగ్ ఇట్ ఇస్ అ పారామీటర్ అండ్ ఆ టేబుల్ లోకి వెళ్తుంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు దట్ అనేది పుల్ అవుట్ అవుతుంది. గాట్ ఇట్ రైట్ ఎవరీవన్? ఫాలో అవుతున్నారా? py report to submit this. Okay, ఇంకా మధ్యలో ఒక టేబుల్ లేఅవుట్ కావాలి కదా. సేవ్ ఫర్ నౌ, చెక్ ఇన్ UI. సో ఇక్కడ వరకు ఇది కంప్లీట్ చేద్దాం టుడే. లెట్ మీ సేవ్ దిస్. సో ఈవెన్ ఇక్కడ చెక్ చేసుకోండి. సో టేబుల్ మేనేజర్స్ ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్? మేబీ ఎంటీ కూడా ఉన్నట్టుంది ఏదో. ఎంటీ కూడా చాలా మంది ఉంటారు కదా, అది కూడా పుల్ అవుట్ అయింది. నాట్ ఈక్వల్ టు ఎంటీ పెట్టుకుంటే బెస్ట్ అయ్యేది. సో ఐఎమ్ సెలెక్టింగ్ నావీ మేనేజర్. ఇక్కడ నావీ మేనేజర్ మిస్ అయిందా లేదా? ఎన్బిసి మేనేజర్ అని కనిపిస్తుందా? సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ట్రై టు రీసెట్ దిస్ వన్. కింద అన్ని కనిపిస్తున్నా లేదా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ లో ఐ సెలెక్ట్ లైక్ ఎన్బిసి మేనేజర్. ఇక్కడ ఎన్బిసి మిస్ అయిందా? సో అంటే దిస్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్. క్లియర్ రైట్ ఎవరీవన్? అర్థమైంది అందరికి? Yes. So now what we'll do is we have to take one table layout and we have to take a button.
So now on change of this activity కి వెళ్ళాలి. Okay. So create new activity and define on change of first drop down. Okay, so on change of this, so go for refreshing the section by running an activity. So create new activity. So maybe with the name pull operator based on manager. So create new one. Create and open. Okay, చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేస్తే ఇమీడియట్ browse. కింద డేటా రావాలి. సో సింగిల్ మల్టిపుల్ మల్టిపుల్ బ్రౌజ్. మల్టిపుల్. సో మల్టిపుల్ అయితే ఓబీజే బ్రౌజ్. బ్రౌజ్. సో ఈ టేబుల్ నుంచి ఏం డేటా Data కావాలి? admin operator. డేటానే కదా, అంటే నో డౌట్ ఇట్ ఈస్ లైక్ డేటా అడ్మిన్ అడ్మిన్ ఆపరేటర్ ఐడి, డేటా అడ్మిన్ ఆపరేటర్ ఐడి. అండ్ డేటా మొత్తం ఒక పేజ్ లిస్ట్ స్ట్రక్చర్ లో మెయింటైన్ అవుతుంది. సో మేబీ ఆపరేటర్ లిస్ట్ మీకు నచ్చినవి ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ దిస్ ఏమవుతుంది అంటే PZINS కి కూడా ఫెచ్ అవుట్ అవుతుంది. ఎర్లియర్ మనం ఓబీజే బ్రౌజ్ చేసినప్పుడు ఇది అన్చెక్ చేసాం. సో అన్చెక్ ఎందుకు చేస్తున్నాము? అక్కడ మనం వర్క్ చేసేది పుల్లింగ్ అవుట్ లిస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీ డేటా, స్టేట్ డేటా, సిటీ డేటా. దోస్ ఆర్ డేటా ఇన్స్టెన్సెస్, అవి రూల్స్ కాదు. సో అందుకని PZINS కీస్ ఉండవు, అందుకని అవి అన్చెక్ చేసాం, గుర్తుందా? అండ్ sir. ఇక్కడ ఇట్స్ ఏ రూల్, ఆపరేటర్ ఐడి ఇస్ ఏ రూల్. Okay, and here you'll be having PZINS. So what data you wanted? PY user identifier, అంతేనా? టేబుల్ లేఅవుట్ లో మీరు ఏం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ. సో PY యూజర్ ఐడెంటిఫైర్ కావాలి. సో మేబీ PY యూజర్ నేమ్ కావాలి. ఓకే, అండ్ PY రిపోర్ట్ టు కావాలి. And even we want his access group dot py access group kavali, and his email address also. Email address ala store avutundi, py address of email ela store avutundi, as it is adi copy paste chesi ivali. Ikkada promptings ravu meeku, page group ki promptings list out avvu. Of email dot py email address, as it is give all camel case everything. సో డాట్ PY ఈమెయిల్ అడ్రస్ ఇలా ఇస్తాం. ఓకే, ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే టేబుల్ ఉన్న ఆల్ ఆపరేటర్స్ వచ్చేస్తారు. బట్ మనకి ఆల్ కాదు కదా, అబౌట్ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసిన మేనేజర్ బేస్ చేసుకునే కదా, వేర్ PY రిపోర్ట్ టు ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ డాట్ ఎగ్జిస్టింగ్ మేనేజర్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డిఫైన్. క్లియర్ రైట్ ఎవ్రీవన్? ఎస్ రైట్, అర్థమైందా? Yes, sir. అండ్ ఈ పర్టికులర్ డేటా అంతా ఇది రన్ చేసాం అనుకోండి. సో క్లిప్ బోర్డ్ లో ఈ పేజ్ లిస్ట్ మెయింటైన్ అవుతుంది, బ్రాకెట్ లో కోడ్ పెగా లిస్ట్, అండ్ ఎవ్రీ పేజ్ విల్ బి రిఫరెన్సింగ్ టు దిస్ క్లాస్. అండ్ ఈ యాక్టివిటీ ఇప్పుడు ఎక్కడ ప్లగ్ ఇన్ చేయాలంటే, ఓకే హియర్. ఓకే, సో లెట్ మీ సబ్మిట్ దిస్. నెక్స్ట్ ఏమవుతుంది, క్లిప్ బోర్డ్ లో డేటా వచ్చేస్తుంది. క్లిప్ బోర్డ్ లో డేటా వచ్చిన దాన్ని మనం యూఐలో యూస్ చేసుకోవాలి కదా. క్లిప్ బోర్డ్ లో డేటా అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? ప్యూర్ పేజా, అవుట్ సైడ్? క్లిప్ బోర్డ్ లో ఓబీజే బ్రౌజ్ డేటా అంతా ప్యూర్ పేజ్ మీద ఉంటుందా, అవుట్ సైడ్ ఉంటుందా? అవుట్ సైడ్. అవుట్ సైడ్ ఉంటుంది. అవుట్ సైడ్ లో ఉన్న డేటా ఇప్పుడు మన ప్యూర్ పేజ్ లో ఉన్న సెక్షన్ లో యూజ్ చేయాలంటే పేజ్ అండ్ క్లాస్ లో డిఫైన్ చేయాలిగా. Yes, sir. దట్స్ రైట్. Yes, sir. Define those pages. So go to pages and classes. Okay, and activity లో క్రియేట్ అయ్యే కంటెంట్ ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. .px results. Okay, this will be of code pega list, and this will be of data admin operator ID class. So these things you have to define. And తర్వాత ఈ పేజ్ లిస్ట్ ని
దేనికి యూజ్ చేయాలి? టేబుల్ లేఅవుట్ యూజ్ చేసుకోవాలి. సో టేబుల్ లేఅవుట్ యూజ్ చేయటం అంటే ఇది సెక్షన్ ఈజ్ ఇన్ టెంప్లేట్ మోడ్ ఫర్ నౌ. టెంప్లేట్ మోడ్ లో చేయలేరు కాబట్టి కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. అంతే కదా? సార్ కన్వర్ట్ టు ఫుల్ సెక్షన్ ఎడిటర్. Okay. So next you drag and drop one table layout. You drag and drop one table layout. And ఈ టేబుల్ లేఅవుట్ లో కాలమ్స్ కావాల్సి వస్తుంది. సో కాలమ్స్ యాడ్ చేసి ఆ క్లిప్బోర్డ్ ఉన్న ప్రాపర్టీస్ సెట్ చేయాలి. దట్ విల్ డూ టు ది నెక్స్ట్ క్లాస్. లెట్ Sir. మీ సేవ్ ఆల్ మై రూల్స్ ఫర్ నౌ. సార్ ఇప్పుడు ఆపరేటర్ ఐడిది క్రియేట్ చేసేటప్పుడు మనకు వర్షన్ డేటా క్లాస్ అని చెప్పి డేటా ఇన్స్టెన్స్ అని చెప్పారు కదా సార్. డేటా ఇన్స్టెన్స్ దాని టీజర్ డైనస్కి ఉంటుంది. కంట్రీ, స్టేట్, సిటీ వాటికి ఉండదు. అది రూల్ లాగా మీరు అందుకని- ఓపెన్ చేయగలుగుతారా? సపోజ్ ఇక్కడ ఒక ఆపరేటర్ని నేను ఓపెన్ చేయగలుగుతాను. ఓకే, ఇక్కడ నుంచి ఒక ఆపరేటర్ ఐడి రూల్ ఓపెన్ చేయగలుగుతున్నాం. అంటే అవును సార్. ఇవి ఉండదు, రూల్ సెట్స్ ఉండవు. అండ్ ఇప్పుడు డేటాకు వెళ్ళండి. సో డేటాకు వెళ్ళిన తర్వాత సో ఇది కూడా ఒక రికార్డే కదా, అవును సార్. ఇది కూడా ఒక రికార్డ్. దీన్ని ఓపెన్ చేసి చూడగలుగుతామా అంటే No. రైట్, నో. సో అంటే దిస్ ఈస్ నాట్ లైక్ ఫిజికల్ రికార్డ్, రూల్ లాగా క్రియేట్ అవ్వలేదు. జస్ట్ ఒక డేటా మేనేజ్ చేసుకోవడానికి ఇది అంతే. ఓకేనా? సో దీనికి పీజర్ డైనస్టీస్ ఉండవు. బ్రాంచ్ పంపించారు సార్, బ్రాంచ్ వీడియో పంపించారు సార్. నేను రేపు పెట్టిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.